రైట్. స్ట్రగుల్ అవుతూ ఉన్నాము ఈ కోడింగ్ విషయంలో, స్ట్రగుల్స్ అనేవి ఉన్నాయి. బట్ ఒక 3 steps లో దీన్ని సాల్వ్ చేయాలి అని అంటే ఏంటి ఆ 3 steps ఏమై ఉంటాయి? చాలా మంది కోడింగ్ అంటే భయం అండి. ఎంత భయం, ఈవెన్ కొంచెం హార్డ్ ట్రూత్ అయినా సరే 80% ఆఫ్ అబోవ్ స్టూడెంట్స్ సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే మాకు కోడింగ్ అంటే భయం అంటారు. ఎందువల్ల? అంటే వాళ్ళు నేర్చుకున్న సిచ్యువేషన్స్ బేస్ చేసి కాలేజెస్ లో. సో కోడింగ్ చాలా సింపుల్ థింగ్ అండి. ఎందుకు సింపుల్ అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫర్ సపోజ్ క్లాస్ రూమ్ ఉంది, ఈ క్లాస్ అనేది క్లాస్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ ఉంటుంది. క్లాస్ రూమ్ లో ఉన్న చైర్స్, టేబుల్స్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అయితే ఇది మొత్తం ఒక క్లాస్. కిచెన్ అన్నది ఒక క్లాస్ అయితే దాని లోపల ఉన్న గ్యాస్ స్టవ్, సిలిండర్ ఇవన్నీ ఆబ్జెక్ట్స్. ఇట్లాగా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయటం, అట్లా జావా కాన్సెప్ట్స్ ని కనెక్ట్ చేశారు అన్నమాట. అప్పుడు నేను నెక్స్ట్ టైం రాసినప్పుడు ఈజీ అండ్ ఫుల్ 75 అంటే ఆ చిన్న కిటుకు మీకు చెప్పేశారు. సో ఎవరైతే అట్లా అందరు భయపడతారో అట్లాంటి ఎగ్జాంపుల్స్ నేర్చుకోమంటారు. ప్రాపర్ ట్రైనర్ ఉండాలి, గైడెన్స్ ఇవ్వాలి.